నమస్తే, వెల్కమ్ టు టీవీ 50 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశం. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు. కొండపై గోవిందనామ స్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని వ్యాఖ్య. కొండా సురేఖపై నిప్పులు చెరిగిన జగదీష్ రెడ్డి. రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శ. తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మాజీ సీఎం జగన్. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని వ్యాఖ్య. కివీస్ పై ఓటమితో భారత అమ్మాయికు భారీ దెబ్బ. సంక్లిష్టంగా మారిన టీమిండియా సెమీస్ సమీకరణాలు. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. 2 రోజుల్లో 14 లక్షల కోట్ల నష్టం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయనకు బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నేరుగా పోహరదేవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న జగదాంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి మూల విరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు మోగించారు. ఆ తర్వాత సంత్ మహారాజ్ రామ్రావ్ మహారాజ్ సమాధి ఆయన చోటును సందర్శించి నివాళులర్పించారు. ఇక దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 3 రోజులుగా దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించి సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు. సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా విశ్వవిద్యాలయాన్ని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా వ్యవహరించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా చూడాలని అన్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీ ఉండాలని సీఎం అన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దే రీతిలో లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న అన్ని స్టేడియాలు, క్రీడా మైదానాలను స్పోర్ట్స్ వర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, ఓయూ యూనివర్సిటీ సైక్లింగ్ వేళ్ల డ్రమ్లను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ వస్త్రధారణతో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు వరి పట్టం చుట్టి శేష వస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
మూలవర్లను దర్శించుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేద పండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపానికి చేరుకుని రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాంతతకు భంగం కలగకూడదని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని కుండ బద్దలు కొట్టారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన గురించి అధికారులను సీఎం చంద్రబాబు అడిగారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడి అనుభవాల గురించి అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సలహాలు, సూచనలతో మరింత మెరుగ్గా సేవలు అందించొచ్చని పేర్కొన్నారు. ఒక్క తిరుమలలోనే కాక మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సూచించారు. మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈ రోజు మీరు చూస్తే మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. మూసీ నదిని ఏదో ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ ముందు మురుగుతో కూడుకుపోయిన వారి బుర్రలను ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. సరే, కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటివరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు. వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ
3-4 నెలల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలే. ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు. దాంట్లో మీరు వారి మీద ఎందుకు మాట్లాడుతుందో ఆమె చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టినరు అని అంటే, సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా నాయకులు. కొన్నిటి మీద చర్యలు తీసుకోగలిగిన కాడ తీసుకున్నారు, లేదు తీసుకోలేని కాడ తీసుకోలేదు. అయినా మాకు అక్కర లేకపోయినప్పటికీ కూడా మా హరీష్ రావు గారు స్పందించిండు, సరైనది కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి. కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు, ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇటువంటి భాష వాడటం, ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు. కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మాత్రమే ప్రారంభమైంది. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు చేయొద్దు అని స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందని వివరించారు. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్ ను సైతం రద్దు చేసిందని తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించడం ద్వారా చంద్రబాబు తిరుమల పవిత్రతను, స్వామివారి విశిష్టతను మంటగలిపాడని, కోర్టులు సైతం చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయని విమర్శించారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడని, చంద్రబాబు స్వయంగా నియమించుకున్న టీటీడీ ఈవోనే చంద్రబాబు మాటలకు విరుద్ధంగా లడ్డూలపై ప్రకటన చేశాడని జగన్ వెల్లడించారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఎవరైనా కొద్దో గొప్ప సిగ్గుపడతారని, దేవుడి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భయం భక్తి ఉన్న వ్యక్తి అయితే అతడిలో పశ్చాత్తాపం అనేది రావాలని పేర్కొన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావాలని అన్నారు. కానీ చంద్రబాబు ఎలాంటి వాడంటే పశ్చాత్తాపం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు అని జగన్ వ్యాఖ్యానించారు. అసలు నెయ్యి వాడనే లేదని టీటీడీ స్వయంగా చెప్పారు కదా. అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొకటే కాదు కదా, దేశంలో ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? ఆ లడ్డూను పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు? మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా? దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ 30వ తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే, ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోట రావాలి. ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకసారి జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అసలు ఈ మనిషికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అని ఎత్తిపొడిచారు. నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, నీ కళ్ళ ఎదుటే చంద్రబాబు ఈ తప్పు చేశాడు. అది తప్పు అన్న విషయం నీకే కాదు, 6 ఏళ్ల పిల్లాడికి కూడా అనిపిస్తుంది. తిరుమల పవిత్రతను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారి మనస్సుల్లో అనుమానాన్ని సృష్టించడం నీ కళ్ళ ఎదుటే జరుగుతోంది కదా. అందులో నువ్వు కూడా భాగమయ్యావు. ఆ అబద్ధాలకు రెక్కలు కట్టావు.
నువ్వే దుష్ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నావు. అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని మనం ఎత్తి చూపకుండా గుడ్డిగా దాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా నియామకాలు చేపడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగా అడుగులు వేయటం ఏమిటని బీఆర్ఎస్ ఎస్సీసెల్ నాయకులు ఇస్తారి శ్రీనివాసులు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎస్సీసెల్ నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రత్యేక కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటంలో మరి గత నెల ఆగస్టు 1న మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరి అందరూ కలిసి ఎస్సీ వర్గీకరణలో న్యాయమైనటువంటి పోరాటం ఉన్నది. మరి మాదిగ ఉపకులాలకి అందరికీ కూడా అన్యాయం జరిగిందనేటువంటి స్పష్టమైనటువంటి ఒక ఆధారంతో సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఒక సంచలనమైనటువంటి తీర్పు భారతదేశంలో ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన పిదప మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి ఆ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ తీర్పులో మరి కట్టుబడి ఉండి మాదిగలకు జరిగినటువంటి ఆ అన్యాయానికి మేము ఇప్పుడు కూడా జరగకుండా చేస్తామని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. నిండు సభలో ఆ ప్రకటన చేస్తూ ఎలాంటి అడ్డంకులున్నా నేను ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తెచ్చి ఈ సంవత్సరం జరిగేటువంటి ప్రభుత్వ నియామకాలలో ఖచ్చితంగా మాదిగ ఉపకులాలందరికీ కూడా సరైనటువంటి న్యాయాన్ని చేస్తానని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ మందకృష్ణ మాదిగ గారు అదే నెలలో ఆగస్టు 24వ తారీఖున మరి మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ మంత్రి అయినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని తీసుకొని వెళ్ళి మరి అదే ముఖ్యమంత్రి గారికి మరి మీరు ఆర్డినెన్స్ తెస్తామని చెప్పారు కాబట్టి త్వరితగతిన ఇలాంటి ఆర్డినెన్స్ తెచ్చి వచ్చే ఈ నియామకాలలో మాదిగ ఉపకులాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి విన్నపం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణపై తీసుకుంటున్న విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు ఉన్నారు. కానూరు రోడ్ సివిల్ సప్లై భవన్లో రైతు సంఘాలతో, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాలతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన విధి విధానాలపై సదస్సు ఏర్పాటు చేశారు. ఖరీఫ్ లో తీసుకోవలసిన చర్యలపై, అదేవిధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ వీర పాండ్యన్, ఐఏఎస్ సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మన్సీర్ పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులతో, అదేవిధంగా రైస్ మిల్లర్ల సంఘ నాయకులతో చర్చించి వారి నుంచి ఉన్న సమస్యలు తెలుసుకుని వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా కమిషనర్ గారు చాలా ఆయనకున్న అవగాహనతోటి చాలా లోతుగా మీతో ప్రస్తావించి చెప్పారు.
కొన్ని స్టాండర్డ్ ప్రాక్టీసెస్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గతంలో కూడా మీరు చూశారు. స్మూత్ గా నడవాలి మనం ఈ ప్రక్రియలో అంటే కొంతవరకు మీకు కూడా పూర్తి అవగాహన ఉంది దాని గురించి. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖరీఫ్ మాసంలో సిద్ధమవుతున్నాం కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, గతంలో మేము చూసాం, మేము కూడా తిరిగాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో రైతు ఏ విధంగా నలిగిపోయాడు, ప్రభుత్వం తీసుకున్న కొన్ని మూర్ఖమైన నిర్ణయాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో చాలా ఖచ్చితంగా ఉంటాయి రైతుకి. అది మీరందరూ కూడా చూశారు. అది అంతిమంగా మీ పైన పడింది, దళారుల పైన పడింది, చివరికి ప్రభుత్వం పైన కూడా పడింది ఆ విమర్శ. సమంత నాగ చైతన్య విడాకులు, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు. జెంటిల్మెన్ నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తనకు 30 ఏళ్లుగా తెలుసునని, ఆమె మంచి మనిషి అని, కానీ నాగార్జునపై ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నాగార్జున ఎవరికి హాని చేసే వ్యక్తి కాదని, అలాంటి మంచి వ్యక్తిపై మాట్లాడటం సరికాదన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లై ముంబైలో ఉంటుందని, ఆమె గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సినిమా పరిశ్రమ కోసం తాను ప్రతిసారి ముందుకు వచ్చానన్నారు. సినీ కళామ తల్లి తన కన్న తల్లి వంటిదన్నారు. తాను ఎప్పుడు న్యాయం వైపే ఉంటానన్నారు. నాగార్జున కుటుంబంపై జరిగిన ఈ మాటల దాడిని పరిశ్రమలో అందరూ ఖండించారని, కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం స్పందించలేదని విమర్శించారు. ఆడపిల్లలకు కడుపైనా చెయ్యాలి, ముద్దు అయినా పెట్టాలి అన్న బాలకృష్ణ నుంచి మనం క్షమాపణ కోరగలమా అని ప్రశ్నించారు. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా కూడా చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది ఆ మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో, నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా 3వ రోజు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న అంతర్యం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజు జగన్మాత దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటలకు స్నపనిభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించి అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవని, ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న అంతర్యం. ఈ రోజు అన్నపూర్ణాదేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం,
దద్యోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగాట్, హర్యానా ముఖ్యమంత్రి నయూబ్ సింగ్ సైని సహా పలువురు ఓటు వేశారు. ఇక ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్ పతాకాలు సాధించిన స్టార్ షూటర్ మను బకార్ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. షుజర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఉదయమే ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. నేను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి. చిన్న అడుగులే పెద్ద లక్ష్యాలను చేరుకుంటాయి. దేశ యువతగా ఓటు వేయటం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచ కప్ కోసం యుఏఈలో అడుగుపెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆదిలోనే భారీ దెబ్బ తగిలింది. శుక్రవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో భారత మహిళా క్రికెట్ జట్టు కష్టాల్లో పడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియాను కివీస్ ఏకంగా 58 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఓటమి భారత సెమీఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తన తర్వాత 3 మ్యాచ్ల్లో టీమిండియా తప్పక గెలవడంతో పాటు మంచి నెట్ రేట్ ను కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే భారత జట్టు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీస్ కు చేరుతుంది. లేని పక్షంలో గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ ఒక్క ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇక గ్రూప్ ఏలో ఉన్న జట్లలో ఆస్ట్రేలియాతో భారత జట్టు గెలవడం అనేది చాలా కష్టం. ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ ఓటమితో భారత రన్ రేట్ దారుణంగా 2.900గా ఉంది. దీంతో టీమిండియా ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. భారత సెమీస్ చేరాలంటే తన తరువాతి 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్, శ్రీలంకలను మంచి రన్ రేట్ తో ఓడించాలి. తద్వారా టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు చేరడంతో పాటు మంచి రన్ రేట్ కూడా ఉంటుంది. ఇక 6 సార్లు టీ20 ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆసీస్ ను ఓడిస్తే మనకు ఇంకా పెద్ద ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే న్యూజిలాండ్ తమ మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లోనైనా పరాజయం పొందాలి. అప్పుడు సమీకరణం మెరుగైన రన్ రేట్ కారణంగా భారత్ కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ పై పడింది. స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు నష్టపోయింది. బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 2 రోజుల క్రితం 475 లక్షల కోట్లు కాగా ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత 461 లక్షల కోట్లకు పడిపోయింది. 2 ట్రేడింగ్ సెషన్లలోనే భారత ఇన్వెస్టర్లు 14 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టపోయి 81,688 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 235 పాయింట్లు క్షీణించి 25,014 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఏషియన్ కంపెనీస్, భారతీయ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, హెచ్యుఎల్, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ టాప్ లూజర్ గా నిలిచాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎస్బీఐ టాప్ గెయినర్లుగా నిలిచాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశం. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు. కొండపై గోవిందనామ స్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని వ్యాఖ్య. కొండా సురేఖపై నిప్పులు చెరిగిన జగదీష్ రెడ్డి. రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శ. తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మాజీ సీఎం జగన్.
చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని వ్యాఖ్య. కివీస్ పై ఓటమితో భారత అమ్మాయికు భారీ దెబ్బ. సంక్లిష్టంగా మారిన టీమిండియా సెమీస్ సమీకరణాలు. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. 2 రోజుల్లో 14 లక్షల కోట్ల నష్టం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.